విశాఖ జిల్లా గాజువాక డిపో సమీపంలో దివంగత సుంకర రాంబాబు మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు ఉదయ్ సుంకర తన ఫిట్నెస్ ఫారెస్ట్ జిమ్లో సంజీవని బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఘనంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడివాడ లతీష్ పాల్గొని రాంబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ లతీష్ మాట్లాడుతూ సుంకర రాంబాబు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, సమాజ సేవ పట్ల అంకిత భావంతో ప్రజల మధ్య మంచి గుర్తింపు పొందిరని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు ఉదయ్ సుంకర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉదయ్ సుంకర మాట్లాడుతూ రక్తదానం మహాదానం, ఒక యూనిట్ రక్తం అనేక ప్రాణాలను కాపాడగలదని, నాన్నగారు జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశానని, ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేసి వారి సేవా భావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొలిమేర శ్రీనివాస్, జనసేన నాయకులు పుర్రె సురేష్, నిర్వాహకులు ఉదయ్ సుంకర, దినుష, వినోద్ బాలు, ఏఎన్ఆర్, పి లక్ష్మణరావు, అర్చన, ఏ శ్రీకాంత్, వి సాయి కుమార్, జిఎన్ రాజు, ట్రైనర్స్ రాజు, హేమంత్, వినయ్, నవీన్, స్థానిక యువత, రక్తదాతలు, కుటుంబ సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. సుంకర రాంబాబు గారు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, కుటుంబ సభ్యులు. ఆయన ఈ లోకం విడిచి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరం రోజు వారి అబ్బాయి ఉదయ్ ఈరోజు ఫిట్నెస్ ఫారెస్ట్ జిమ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. రాంబాబు గారు మాకు మా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు, మా కుటుంబానికి ఎప్పటి నుంచో మా వెన్నంటుంటూ అన్ని విధాలుగా మాకు సహకరించేవాళ్ళు. మొన్న చనిపోయిన వరకు కూడా అమర్ ఎలక్షన్ కానివ్వండి, నా ఎలక్షన్ కానివ్వండి, ఏ సమస్యలు ఇందులో ఉన్నా మాకు అండదండగా ఉండేవారు. అలాంటిది ఆయన హఠాత్తుగా పోవడం అనేది మాకు ఎంతో తీరని లోటు. అదేవిధంగా ఇప్పుడు ఆయన స్థానంలో ఉదయం వచ్చి సొసైటీకి కానివ్వండి, లేకపోతే ఒక తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి ఈ ఫిట్నెస్ ఫారెస్ట్ అని చెప్పి ఒక జిమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమందిని హెల్త్ మీద అవగాహన కల్పిస్తూ, ఫిట్నెస్ మీద అవగాహన కల్పిస్తూ ఎంతో అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. అదే కాకుండా ఈరోజు ఆయన సంవత్సరం రోజు ఇలా బ్లడ్ బ్యాంక్ పెట్టడం, ముందుగా ఆ టీం మొత్తానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆయన పేరు మీద చేస్తే ఆయనకి మంచి గుర్తింపు ఉంటుందని, సుంకర రాంబాబు గారి పేరు చిరస్థాయిగా అందరికీ గుర్తుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సుంకర రాంబాబు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా ఫిట్నెస్ ఫారెస్ట్ తరపు నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరగడం స్టార్ట్ చేసాము ఈ ఇయర్ నుంచి. సో ఈ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మా ఫిట్నెస్ ఫారెస్ట్ సంస్థ అనేది ఓన్లీ ఫిట్నెస్కే సొంతం కాకుండా సోషల్ సర్వీస్లో కూడా ముందుంటామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన పెద్దలు అన్నీ అవుతారు, లతీష్ అన్నయ్య, అమరాన్ని కూడా వస్తారు. సో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా టీం బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఫిట్నెస్ ఫారెస్ట్ అనేది మార్నింగ్ 5 నుంచి 11 వరకు ఉంటుందండి. ఈవినింగ్ 5 నుంచి 9 వరకు. సండేస్ ఈవినింగ్ ఒకటే హాలిడే ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. సో మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి, సపోర్టివ్గా. ఇది నా ఒక్కడి జిమ్ అని కాదు, వచ్చిన మెంబర్స్ అందరూ కూడా మా జిమ్ అనుకునేలాగా మా జిమ్ ఉంటుంది. సమ్మర్ కదా, కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండాలండి. అంటే సమ్మర్ కదా, హెల్త్ మీద అంటే బయటికి వెళ్ళి వర్కౌట్స్, సమ్మర్ కదా హెల్త్ మీద ఇప్పుడు జిమ్కి అది వెళ్ళి ఓవర్ హీట్ చేసేస్తుంది ఇది అనుకుంటారు, అది తప్పండి. సమ్మర్ అయినా సీజన్, ఏ సీజన్ అయినా సరే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కావాల్సిన కూలింగ్, బాడీ కూలింగ్ కోసం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మినిమం 5 లీటర్స్ అనేది యూజ్ చేయాలి. ఈ ఓఆర్ఎస్లని ఇవన్నీ తీసుకోవాలి. కోకోనట్ వాటర్స్ ప్లస్ మజ్జిగ ఇటువంటివి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది.
అలాగే కీరా కూడా కంపల్సరీగా ఉండాలి. ప్రతి మీల్లో ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ అలాగే ప్రోటీన్, కార్బ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ తీసుకుంటే ఆరోగ్యం చాలా హాయిగా ఉంటుంది. In Fitness Forest today we are conducting a blood donation camp. It is the camp to combine all people of different aspects from all backgrounds. Today they came together, and I sincerely thank each and every one of the blood donors who have come forward today. Blood donation is one of the greatest acts of kindness. Uh, a single blood donation can help survive many people, help many lives. Uh, Blood donation through this campaign, Fitness Forest is trying to bring the awareness among the people about voluntary blood donation and making the people to come forward and become a regular donors. At Fitness Forest, we are not only just building bodies, at the same time, we are bringing the humanity out of the people, and we are making the community. And in Fitness Forest, in the very beginning, very few people are with us, and each and every one of the people are witnessing how bigger Fitness Forest is growing day by day. By the same time, today Fitness Forest, here it is this act is a face of humanity, that how gym can also build healthy human beings, at the same time bringing out the kindness out of the people. So this is the great act designed by Uday Garu, and we are very grateful for all the Sanjeevani Blood Bank team members and the staff and the medical workers and the people who have come forward and gave the blood. Thank you so much for this bigger initiative, and ఇలాంటివి ఇంకా మేము చాలా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫిట్నెస్ ఫారెస్ట్ అందరి ముందుకు వెళ్ళాలని, ఇలాగే పీపుల్ అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.